నమస్తే అండి. చాలామంది మాకు నడుము పట్టేసిందండి, భుజం పట్టేసిందండి అని చెప్తూ ఉంటారు. ఈ కండిషన్‌ని క్రాంప్ అని పిలుస్తూ ఉంటామనమాట. ఇది మహా అయితే ఒక 2, 3 రోజుల నుండి తగ్గిపోతూ ఉంటాయి. కానీ చాలా మందిలో ఈ భుజంలో వచ్చే క్రాంప్ అనేది తగ్గకుండా ఎక్కువ రోజులు ఉండిపోతూ ఉంటాయన్నమాట. ఈ కండిషన్‌ని ఫ్రోజన్ షోల్డర్ అని పిలుస్తూ ఉంటామనమాట. ఈ కండిషన్‌లో మన భుజం చుట్టూ ఉండే కనెక్టివ్ టిష్యూస్ అన్నవి మందంగా అయిపోయి బిగుసుకుపోవడం వల్ల ఈ షోల్డర్ మూవ్‌మెంట్ అనేది పట్టేస్తూ ఉంటుందన్నమాట. చెయ్యి పైకి ఎత్తాలన్నా, దించాలన్నా నొప్పిగా ఉంటూ ఉంటుంది. చెయ్యి మూవ్‌మెంట్ అనేది ఫ్రీగా చేయలేరనమాట. ఈ కండిషన్‌తో మన దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా థైరాయిడ్ పేషెంట్స్‌లో గానీ, షుగర్ పేషెంట్స్‌లో గానీ, ఏదైనా ఇంజ్యూరీస్, ఫ్రాక్చర్స్ అయిన పేషెంట్స్‌లో గానీ కనిపిస్తూ ఉంటాయి. వీటికి ఎక్కువగా ఈ పెయిన్ కిల్లర్స్, ఎసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ లాంటి మెడిసిన్స్ వాడినా కూడా పెద్ద రిజల్ట్ కనిపించదు. ఎక్కువ వాడడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి చక్కగా హోమియోపతి వాడండి. రీసెంట్‌గా వచ్చిన పేషెంట్‌కి కూడా వితిన్ 2 మంత్స్‌లో కంప్లీట్‌గా ఫ్రోజన్ షోల్డర్ అనేది కంట్రోల్ అవ్వడం జరిగింది. వీటికి హోమియోపతి బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి.